తూర్పుగోదావరి జిల్లా గోకవరంలోని అచ్యుతాపురం గ్రామంలో జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పాటం చెట్టి సూర్యచంద్ర ఆమడ్ నిరాహార దీక్ష చేపట్టారు. ప్రజలకు సామాజిక న్యాయం చేయాలన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆయన బాటలో నడుస్తున్న తనకు ఎందుకు టికెట్ ఖరారు చేయలేకపోయారని ప్రశ్నించారు. సామాన్యులు అసెంబ్లీకి వెళ్లకూడదా అని ప్రశ్నించారు. ఇప్పటి వరకు జనసేన పార్టీ కోసం నిరంతరం కష్టపడుతూ జనం కోసం జనసేన అనే కార్యక్రమం 808వ రోజు కొనసాగుతుంది. అయినా పవన్ కళ్యాణ్ పాటం సెట్ ని గుర్తించుకుపోవడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. తాను తుదిశ్వాస విడిచే వరకు నిరాహార దీక్ష కొనసాగిస్తా అని స్పష్టం చేశారు. 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడితేనే టికెట్ ఇస్తారా, రబ్బర్ చెప్పులు వేసుకునే వారికి ఇవ్వరా అని ప్రశ్నించారు. జ్యోతుల నెహ్రూ గారికి తెలుగుదేశం పార్టీ తరఫున సీటు ఖరారు చేయడం జరిగింది. జనం కోసం జనసేన కార్యక్రమం ద్వారా ఇంటింటికి తిరుగుతూ ప్రజా సమస్యలు తెలుసుకుంటా ఉన్నాం. ఆ పరిస్థితుల్లో మాకు ఈ వార్త తెలియడం జరిగింది. తెలిసిన వెంటనే నేను ఒకటే నిర్ణయించుకోవడం జరిగింది, ధర్మాన్ని కట్టుబడి ఉందాం. ఎందుకంటే గౌరవనీయులు పెద్దలు జ్యోతుల నెహ్రూ గారు ధర్మం తప్పి జనసేన పార్టీ తరఫున పాటాశెట్టి సూర్యచంద్రకి సీట్ ఇస్తే నేను చెయ్యనని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. సమాజాన్ని ఉద్ధరిద్దాం, రబ్బర్ చెప్పులు వేసుకునే వాళ్ళు కూడా అసెంబ్లీకి తీసుకెళ్తాను, జీరో బడ్జెట్ పాలిటిక్స్ అనే మాటలు నమ్మవద్దు. ఈరోజు రాజకీయ వ్యవస్థ కుళ్ళిపోయిన పరిస్థితి. సుమారు 100 కోట్లు ఖర్చు పెట్టేవాడే ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశాలు ఉన్న పరిస్థితుల్లో ఎవరి మాటలు నమ్మొద్దని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ, మరి సామాన్యుడిగా పుట్టడం తప్పలేదు, సామాన్యుడిగా పుట్టి అసెంబ్లీకి వెళ్ళాలనడం నేను చేసిన తప్పు.